ఏపుగా పెరిగిన గడ్డి, నదీ ముఖద్వారాలు, కంచెకు ఆనుకునే చేసే సేద్యం, ఆ పక్కనే పాకిస్తాన్ భూభాగం, పంజాబ్లోని సరిహద్దు వద్ద ఉన్న పరిస్థితులివి. ముష్కర మూకలకు ప్రత్యేకించి ఆయుధాలు, మత్తుమందు, మాదక ద్రవ్యాల సరఫరా ముఠాలు దేశంలోకి చొరబడే ఆస్కారం ఉన్న సరిహద్దు ప్రాంతమది. ఇరు దేశాల మధ్య అధికారికంగా సరకు రవాణా జరుగుతున్నా, ప్రజలు రాకపోకలు సాగిస్తున్నా ఏమరపాటుగా ఉంటే ఉగ్రవాదులు, స్మగ్లర్లు రెచ్చిపోతారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితులు అధిగమించి ఒళ్లంతా కళ్లు చేసుకుని మరీ ఈ ప్రాంతంలో గస్తీ కాస్తుంది భారత సరిహద్దు భద్రతా దళం. కూతవేట దూరంలోనే పాకిస్తాన్ హద్దు కలిగిన పంజాబ్లోని అంతర్జాతీయ సరిహద్దుల్లోనూ ఈటీవీ ఈనాడు వాస్తవ పరిస్థితి తెలుసుకునేందుకు ప్రయత్నించింది. రాన్ ఆఫ్ కచ్ లాంటి విశాలమైన మైదానాలు లేకున్నా పంజాబ్లోని అంతర్జాతీయ సరిహద్దులో కంటిచూపు మేర భారతీయ రైతులు సాగు చేస్తున్న పచ్చని పంట పొలాలు కనిపిస్తాయి. నదుల రాష్ట్రమైన పంజాబ్లో అంతటా సారవంతమైన నేలలే. ఏ కాసింత జాగా దొరికినా రైతులు సాగు చేస్తూనే ఉంటారు. సరిహద్దు కంచె వద్ద ఇదే పరిస్థితి. అంతర్జాతీయ కంచె దాటుకుని వెళ్లి మన రైతులు సేద్యం చేయటం పరిపాటక్కడ. సరిగ్గా కంచెకు 100 మీటర్ల దూరంలోనే జీరో లైన్ అంటే సరిహద్దు రాళ్లు ఉన్నంత వరకు రైతులు పంటలు సాగు చేస్తూనే ఉంటారు. సారవంతమైన నేల, ఏడాది పొడవునా పుష్కలంగా లభించే నది నీరు. ఇలాంటి పరిస్థితులున్న ప్రాంతాన్ని చూడాలంటే ఎవరికైనా ముచ్చటేస్తుంది. కనుచూపు మేర కనిపించే పచ్చదనంలోనే ప్రమాదం పొంచి ఉంది. అవకాశం కోసం ముప్పు తిష్టవేసి కాచుకొని ఉంటోంది. అందుకే ఈ ప్రాంతంలో విధి నిర్వహణ భారత సరిహద్దు భద్రతా దళానికి సవాళ్లతో కూడిన పని. రావి, బియాస్ లాంటి నదులు పారుతున్న ప్రాంతంలోనే సరిగ్గా అంతర్జాతీయ సరిహద్దు ఉంది. ఇదే ముష్కర మూకల చొరబాట్లకు ఆస్కారం కల్పిస్తుంది. పంజాబ్ సరిహద్దు నుంచి దేశంలోకి చొరబడిన ఓ ఉగ్రముఠ పఠాన్కోట్ వైమానిక స్థావరంలో దాడికి పాల్పడింది. ఈ సరిహద్దు ప్రాంతంలో అక్రమ రవాణా అత్యంత పెద్ద బెడద. ఆయుధాలు, మత్తుమందు, హెరాయిన్ లాంటి మాదక ద్రవ్యాలు, నకిలీ నోట్లు నదీ ముఖద్వారాల గుండా సరిహద్దు కంచె దాటించేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. గత కొంతకాలంగా కొన్ని చోట్ల నుంచి ఇలాంటి రావి నది లాంటి నదీ ముఖద్వారాలు కూడా సరిహద్దు వెంబడి ఉంటాయి. ఇలాంటి ముఖద్వారాల నుంచే స్మగ్లింగ్తో పాటు ఆయుధాల రవాణా కూడా జరుగుతుంటుంది. ఇలాంటి ఆయుధ రవాణాను అడ్డుకునేందుకు బీఎస్ఎఫ్ జవాన్లు నిరంతరం కూడా ఈ ప్రాంతంలో పహారా కాస్తుంటారు. బీఎస్ఎఫ్ ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేసింది. కంచెకు అన్ని వైపులా కూడా చాలా ప్రతి గ్రామం దగ్గర కూడా రైతులు కంచెకు ఆవులకు వెళ్లి సాగు చేసుకునేందుకు వీలుగా కొన్ని గేట్లను కూడా ఏర్పాటు చేసింది. ఈ గేట్ల ద్వారానే పరిమిత సమయాల్లో గేట్లను తెరుస్తూ ఉంటుంది బీఎస్ఎఫ్. ఆ సమయాల్లోనే రైతులు ఆవులకు వెళ్ళి ఈ సాగు చేస్తూ ఉంటారు. అయితే మొత్తం మీద ఈ సరిహద్దు కంచెకు అవతల నుంచి ఎలాంటి స్మగ్లింగ్ కానీ, ఆయుధ రవాణా కానీ, అలాగే చొరబాట్లు లేకుండా కూడా ప్రత్యేకించినటువంటి పరికరాలను కూడా బీఎస్ఎఫ్ వినియోగిస్తుంది. ఇన్ఫ్రారెడ్ కెమెరాలతో పాటు థర్మల్ ఇమేజర్ సాయంతో ఈ సరిహద్దును నిరంతరం గస్తీ కాస్తూ ఉంటుంది బీఎస్ఎఫ్. ముష్కర మూకలు, స్మగ్లర్స్ పన్నాగాలు తిప్పికొట్టేందుకు కంచె ఆవల ఉన్న ప్రాంతంలోనూ సరిహద్దు భద్రతా దళం అబ్జర్వేషన్ పోస్టులు ఏర్పాటు చేసుకుంటుంది. ప్రత్యేకించి నదీ ముఖద్వారాల వద్ద బోట్ల సాయంతో అంగుళమంగుళాన్ని ప్రతిరోజు తనిఖీ చేస్తుంది. ఇక్కడ ఏపుగా పెరిగే ఎలిఫెంట్ గ్రాస్ బీఎస్ఎఫ్ జవాన్లకు ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. ఈ గడ్డిలోకి ప్రవేశించి రహస్యంగా కంచె వద్దకు చేరుకునేందుకు చొరబాటుదారులు యత్నిస్తుంటారు. వీటి నివారణకు వీలైనంత దూరం దృష్టి సారించేందుకు వీలుగా కంచెలకు సమీపంలో ఏపుగా పెరిగిన గడ్డిని బీఎస్ఎఫ్ జవాన్లు కాల్చేస్తుంటారు. సీజన్ దాటగానే మళ్లీ అదే స్థాయిలో గడ్డి మొలిచి సైనికుల విధులకు ఆటంకం కలిగిస్తుంటుంది. చాలా ఎత్తుగా దాదాపుగా 10 అడుగుల వరకు ఎత్తు పెరిగే గుణం ఉన్నటువంటి ఈ గ్రాస్ మొత్తం నది సరిహద్దులు వెంబడంతా కూడా ఉంటుంది. ఈ రావి నది దగ్గర ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతం కూడా దాదాపుగా 3 కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్ సరిహద్దు కూడా ఉంటుంది. అయితే అటువైపు కూడా, ఆవల వైపు కూడా ఎక్కువగా నివాసాలు ఉండడంతో అటువైపు నుంచి
చొరబాట్లు ఉండే అవకాశం ఉంది, అలాగే స్మగ్లింగ్ కూడా జరిగే అవకాశం ఉందన్న నేపథ్యంలోనే బీఎస్ఎఫ్ జవాన్లు కూడా నిరంతరం ఈ ప్రాంతాన్ని సురక్షితం చేసేందుకు ఎప్పటికప్పుడు ఇన్ఫ్రారెడ్ కెమెరాలు అలాగే బోట్ల సాయంతో ఈ నదీ ప్రాంతానికి జల్లెడ పడుతూ ఉంటారు. సరిహద్దు కంచెకు ఆవల సాగు చేసేందుకు రైతులకు అవకాశం కల్పించే బీఎస్ఎఫ్ దాన్ని దాటి వెళ్లాలంటే మాత్రం నిర్దేశించిన నిబంధనలు పాటించాలని చెబుతుంది. బీఎస్ఎఫ్ నిర్దేశించిన విధానాల్ని అనుసరిస్తూ ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఉన్నతాధికారైనా కంచె దాటి వెళ్లాలంటే తనిఖీలు తప్పనిసరి. కంచె దాటి వెళ్లిన ఈటీవీ ఈనాడు బృందాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కంచె దాటేందుకు అనుమతిచ్చారు. కంచె దాటి వెళ్లే వ్యక్తులతో పాటు ఏ వస్తువులు తీసుకెళ్తున్నారో వాటి జాబితా అక్కడ ఉంచిన ప్రత్యేక పుస్తకంలో నమోదు చేయాలి. ఆయుధాలు, మత్తుమందు అక్రమ రవాణాను నిరోధించడమే ఈ నిర్దిష్ట నిర్వహణా విధానం ప్రథమ లక్ష్యం. ఇంత క్లిష్టంగా ప్రతి వస్తువును కూడా ప్రతి అంశాన్ని కూడా తనిఖీ చేసిన తర్వాతే సరిహద్దు కంచెకు అవతల వెళ్లాల్సి ఉంటుంది. బీఎస్ఎఫ్ జవాన్లు ఇక్కడ ఫార్మింగ్ చేస్తున్నటువంటి ట్రాక్టర్ను కూడా ప్రతి పనిముట్టును కూడా విడదీసి ఆ పనిముట్టులో ఏమన్నా తీసుకెళ్తున్నారా, స్మగ్లింగ్ చేస్తున్నారా అనే అంశాన్ని కూడా బీఎస్ఎఫ్ జవాన్లు ఇక్కడ గేటు వద్ద తనిఖీ నిరంతరం చేస్తూ ఉంటారు. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి స్మగ్లింగ్ జరగకూడదన్న అంశానికి సంబంధించి తనిఖీ చేసిన తర్వాతే అందరినీ లోపలికి పంపిస్తూ ఉంటారు. ఆ తర్వాతే గేట్లు మూయడం కూడా జరుగుతుంది. ఇది ఒక విధానంగా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్గా బీఎస్ఎఫ్ నిర్వహిస్తూ ఉంటుంది. కెమెరా పర్సన్ నరేష్తో కలిసి ధనంజయ్, ఈటీవీ న్యూస్, భారత్ పాక్ సరిహద్దు నుంచి.